రైట్ కాకినాడ జిల్లా తునిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. సో వైసీపీ చలో తుని పిలుపుతో ఉద్రిక్తత తలెత్తింది. అయితే వైసీపీ నేతల్ని పోలీసులు అరెస్టు చేసినారు. ఇటు కూటమి వైసీపీ మధ్య ఆధిపత్య పోరుతో ఇప్పటికే 3 సార్లు వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దత్తు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. దత్తు, మొత్తానికైతే ఇక్కడ చూసుకుంటే కాకినాడ జిల్లా తునిలో అయితే ఉద్రిక్తత కొనసాగుతోంది అన్నట్టుగా తెలుస్తోంది. సో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై అయితే ఉత్కంఠ కొనసాగుతుంది. అండ్ మరి వైసీపీ చెల్ల తుని పిలుపుతో కూడా ఉద్రిక్తత తలెత్తింది. వైసీపీ నేతల్ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి దత్తు? ఎందుకంటే కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీకి సంబంధించి వైస్ చైర్పర్సన్ ఎన్నిక నిన్న వాయిదా పడింది. తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల నేపథ్యంలో దానికి కారణం అయితే కనుక తుని మున్సిపాలిటీలో 30 వార్డులు ఉన్నాయి. 30 వార్డులకు గాను 30 వార్డులు ఏకగ్రీవంగా వైసీపీకి సంబంధించిన సభ్యులే గత ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. దాని తర్వాత మొత్తం సభ్యులంతా వైసీపీ పార్టీగా ఉండడంతో పదవుల కోసం పందేరం కూడా నడిచింది, పోటీ నడిచింది. ఈ నేపథ్యంలో ఒక ఒప్పందం చేసుకున్నారు. 2.5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వైస్ చైర్మన్ ప్రస్తుతం ఒకరు ఉంటే కనుక మరొకరికి అవకాశం ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా నిన్న వైస్ చైర్పర్సన్ ఎన్నిక జరగవలసి ఉంది. ఇదే సందర్భంలో ఒక 5 రోజుల క్రితం నాటకీయ పరిణామాలు ట్విస్టులు చోటు చేసుకున్నాయి. వైసీపీ నుంచి 10 మంది కౌన్సిలర్లు టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే 28 మంది, అంటే 2 సభ్యులు మాత్రం చనిపోవడంతో ఆ 30 నుంచి 28కి చేరుకుంది. 10 సంఖ్య టీడీపీకి రావడంతో 14 మంది సభ్యులు వారి దగ్గర ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్న కౌన్సిల్ ఎన్నిక వస్తారనుకుంటే రావడం మానేశారు. దాంతో వాయిదా పడింది. ఈవేళ కూడా అదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉండొచ్చు సంజన. రైట్ దత్తు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.